కింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే కుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే సతాఫీ స్పెల్లింగు పొటాటో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు విలన్ కన డెత్ వార్నింగు బైబర్ కే పుడింగు పవర్ కే బ్రాండింగు ఆయేంగు స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు It's a brand new song to sing. వాట్ ఎన్ ఎనర్జీ సూపర్. ఆహా కలకల్లాడుతున్నారు. చూడ్డానికి అందరూ కాలేజ్ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. నిజంగా కాలేజ్ స్టూడెంట్సా? నేను కూడా అలాగే చెప్పుకుని తిరుగుతాను, పర్లేదు, ఏం కాదు. వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మీకోసం కవిత రాశా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఓకే నేను చెప్తాను. అరే గేట్లు వేసేయండి రా. అమ్మాయిల బుగ్గలకు ఉంటుంది సొట్ట, పాము ఉండేది పుట్ట, అతిగా తింటే వస్తుంది పొట్ట, ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ తిట్ట. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా కవిత విని దిగ్భ్రాంతికి గురయ్యారు, నాకు అర్థమవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అలాంటి కవితలు వస్తూ ఉంటాయి. నాకు కడుపులో తిప్పినప్పుడల్లా రాస్తూ ఉంటాను కవితలు. ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్, యూనో, ప్రశాంతంగా ఉండే జగాలో రాస్తాను. నీకు తెలుసుగా ఎక్కడ ప్రశాంతంగా ఉంటాం. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? వెరైటీగా, క్రేజీగా. ఎక్స్ అంటే లేనిది క్రో. ఎందుకంటే కాకి ఎక్స్ పాస్ట్ అలా ఏమి ఉండదు. ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. కరెంటే అంతా ఎక్స్ పాస్ట్ ఫ్యూచర్ లేని లేవు. అలా ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉండదు కాకి. అది ఐదర్ కరెంట్ షాక్ కొట్టి చావాలి, లేదా ఎవరిని కొట్టి చంపేస్తే చావాలి. ఎంత లక్కీ అది. లేకపోతే చావదు. సో నన్ను కూడా మా ఫ్రెండ్స్ అందరూ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఎందుకు? అంత ఎనర్జెటిక్ గా ఉంటా కాబట్టి. విత్ కరెంట్. ఎగ్జాక్ట్లీ దట్ 2 coils అండ్ ఆల్. ఎలక్ట్రికల్ స్టూడెంట్ కాంపిటీసి. మా నాయన ఏం చదువుతున్నావు ఆయన? బీటెక్ సెకండ్ ఇయర్. అందులో ఏ బ్రాంచ్? ఈసీఈ. అయితే ఓకే. అమ్మో ఎలక్ట్రికల్ అనుకున్నాను, నేను కంగారు పడ్డాను. సో ఎవడైనా నన్ను చంపాలన్నా, అంటే నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు ప్రదీప్, నువ్వు ఉన్నంత వరకు. నేను కూడా కాకిలాగా ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉండాలని కలకాలం కోరుకుంటా. అరు ఒకసారి కాకిలా. ఇది కెవ్వు అన్నట్టుంది. హలో, ఐమ్ హనీ చౌదరి. హనీ పఫ్ బాలే, పఫ్ బాగుంది. ఏమని పిలుస్తారా పఫ్ ని? అదే పఫ్ పఫ్ అని పిలుస్తారు. ఎగ్ పఫ్, వెజ్ పఫ్, చికెన్ పఫ్, అలా డైరెక్ట్ పఫ్. ఓకే హనీ చెప్పండి. పీ ఫర్ పాలపిట్ట. పాలపిట్ట అంటే అందానికి పెట్టింది పేరు. పాలపిట్ట చాలా కలర్స్ లో ఉంటుంది అండ్ మన 2 తెలుగు స్టేట్స్ కూడా అదే రాష్ట్ర పక్షి. అండ్ నన్ను కూడా అందరూ పాలపిట్ట లాగా స్పెషల్ గా చూడాలని నా కోరిక. వండర్ఫుల్, డెఫినెట్లీ యూర్ ఆల్వేస్ స్పెషల్. నెక్స్ట్ వన్ ఆర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఆర్ ఫర్ రామచిలుక. రామచిలుక. ఆర్ ఫర్ ఓకే. అందరు రామచిలుక చాలా స్వీట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అంటారు కదా, సో అలాగే నేను కూడా మాట్లాడితే ఎవరైనా స్వీట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అని అనుకోవాలని నా కోరిక. నేను అలా మాట్లాడట్లేదా? సూపర్. ఈ ఫర్ ఈగల్. ఈగల్ అంటే పక్షులని అని అర్థం. ఇదే క్లాస్ లో ఆన్సర్ చెప్పినట్టు సర్దేస్తావే. ప్రశాంత్ చెప్పు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అరే ఫ్యాన్ లాపండి, ఎగిరిపోతుంది.
ఈ ఫర్ ఈగల్. ఈగల్. ఈ అంటే ఈగల్ పక్షులకే ఇది రారాజు అని అర్థం. నేను కూడా అలా రారాజులే బ్రతకాలని నా కోరిక. ఈగల్ గురించి నీకేమైనా తెలుసా? ఈగలకి రెక్కలు ఉంటాయి, అబ్బచ్చా, కాళ్ళు ఉంటాయి, ఎగురుతాయి. అబ్బో, ఫేమస్ బర్డ్. ఫేమస్ బర్డ్. చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది నీ దగ్గర. డెఫినెట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ బర్డ్ అండ్ అదే సే కింగ్ ఆఫ్ బర్డ్స్ అంటారు, బట్ ఐ డోంట్ నో. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఆ ఈగల్ ని చూస్తే ఫ్యాసినేషన్ అనమాట. అదేంది ఇలా ఉంది, ఇది చాలా ఫెరోషియస్ గా ఉంటది, ఎప్పుడు ఆల్వేస్ ఫెరోషియస్ గా ఉంటది. ఈగల్ లా బతకడం రియల్లీ ఇట్ ఈస్ అ రాయల్ థింగ్. ఇట్ ఈస్ సంథింగ్ వేర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి అది మౌంటైన్ క్లిఫ్ పైకి వెళ్ళిపోయి తన ఓన్ దీంతో మొత్తం కళ్ళతో నోటితో మొత్తం వింగ్స్ అన్ని తెంపేసుకుంటుంది, మొత్తం ఫెదర్స్ మొత్తం బాడీ అంతా తీసేసి గోర్లన్నీ ఇరగొట్టుకుని షీల్ వెయిట్ ఫర్ 1-2 months ఫర్ ద ఫ్రెష్ వింగ్స్, ఫ్రెష్ నెయిల్స్, అండ్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్. సో అటాక్ స్టార్ట్ చేస్తుంది. నో మ్యాటర్ హౌ హై ఇట్ ఫ్లైస్, ఎంత పైకి ఎగిరినా నేల మీద వెళ్తున్న ఎలక కూడా కనిపిస్తుంది దానికి. సో ఎంత ఎదిగినా కింద కనిపిస్తూ ఉంటది. ఐ రియలీ లైక్ ఇట్. సో దట్స్ ద రీజన్ దేర్ ఇస్ ఎన్ ఈగల్. ఎస్ ఫర్ ఎస్ అంటే స్విఫ్ట్ బర్డ్. స్విఫ్ట్ బర్డ్ అంటే ఉత్తి స్విఫ్టా? స్విఫ్ట్ బర్డ్. స్విఫ్ట్ బర్డ్ అంటే ప్రపంచంలోనే స్పీడ్ ఉన్న బర్డ్. నాకు కూడా అలానే ప్రపంచంలో స్పీడ్ ఉన్నవాడిలాగా ఉండాలన్నది నా కోరిక. దూసుకెళ్ళిపోవాలి. ఓహో, ఇవాళ పక్షులు మీ పడ్డారా మీరంతా? ఇంకో ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎస్ అంటే స్పారో, తెలుసు కదా? స్పారో నాకెందుకు తెలియదు. ఇట్స్ స్పారో. చిన్నగా ఉంటది, పిచ్చుక. యా, ఎక్కడైనా దాచుకోగలుగుతుంది, ఫుల్ స్పీడ్ గా ఎగరగలుగుతుంది. నేను కూడా దానిలాగా ఎగరడం, దాచుకోవడం చేయాలని నా కోరిక. పిచ్చుక ఎలా సౌండ్ చేస్తుంది తెలుసా? చుచ్చు 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 చుచ్చు. అబ్బా, నువ్వెప్పుడైనా దాచుకున్నావు? బై ద వే, దాచుకోవడం, ఎగరడం. ఎగరడం కాదు, దాచుకోవడం పిచ్చుకలాగా. వెరీ గుడ్. అసలు నేను దాచుకోవడం అదే పనిలో, ఇంటికి చుట్టాలు వచ్చారంటే జంప్, బెడ్ కిందకో కట్టె వెనకాలకో అట్టక మీదకో జంప్ అవుతుండే. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా నెక్స్ట్ ఏంటి అని అడిగారు. నీ పనులు చూసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకు రా బాబు అని. సో డెఫినెట్లీ అడుగుతారు ఇంటికి వచ్చినప్పుడు. అప్పుడైతే గ్యారంటీ దాంకుంటా. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కోసం తెచ్చిన సమోసాలు, స్వీట్లు మిగులుతాయి కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేవాడిని. సో ఎస్, ఆవిడ అడిగింది. మీరు ఎప్పుడైనా దాంకుంటారా? ఎలాంటి సందర్భాల్లో దాంకుంటారు? హాయ్ ప్రదీప్, నా పేరు భార్గవి. కాలేజ్ లో కానీ క్లాస్ లో కానీ లెక్చరర్ క్వశ్చన్ అడిగినప్పుడు దాక్కుంటాం. కర్మ కాలి దొరికిపోతే పాస్ అంటాం. అదేమన్నా బస్సా పాస్ అంటే వదిలేయడానికి? మా సార్లు అయితే దాంకున్నా కూడా ఆడేడాడు, అరే నువ్వు చెప్పురా, దాంకున్నా కూడా లేపుతాడు. ఆ లేపు మరి అది గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అని. కానీ నా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లేదమ్మా మొత్తం అంతా. చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ కనిపించినప్పుడల్లా దాచుకోవాలనిపిస్తా. ఎప్పుడు చూసినా ఒకటే కిస్ కిస్ అని ఎప్పుడు ఎంత పడతా ఉంటుంది. చాలా కళ్ళు ఉన్నారా? బైక్ పక్కన అబ్బాయికి ఇచ్చుకుందారా? ఎంత ఆనందంగా వచ్చాడు వీడికి, విషయం అర్థం కాలే. ఈ 2 వేలతో నీ కాలు పొట్ట వేలు పట్టుకుని మనము దా అలాగే ఉండి రెండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్పెషల్ గెస్ట్ కూడా వచ్చి ఇచ్చారు. తప్పన నా లాంటి ఆలోచనలు పెట్టుకోకే. వెరీ గుడ్, సూపర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ వీరేంద్రనాథ్. సీరియస్ గా క్లాస్ అవుతున్నప్పుడు మ్యామ్ బోర్డు పై రాస్తున్నప్పుడు మనం చాక్ వేసి దాక్కుంటాం కదా, అప్పుడు ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ మ్యామ్ క్లాస్ లో అని చెప్పి దాక్కున్నాడు. నేను కూడా చిన్నప్పుడు వేసేవాడిని ఇలా చాక్ పీస్ చేయగానే దాక్కునేవాడిని. నెక్స్ట్ డస్టర్ వచ్చి డబ్బేలా తగిలేదా అమ్మా. అండ్ ఐ హావ్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. నేను చాలా టైం నుండి మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ లో చూస్తూనే ఉన్నా. మీరు ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నారు. సో మాకు కూడా ఏదైనా టిప్స్ ఇస్తారా ఫ్యూచర్ కి? ఎలా అంటే అలాగే ఉన్నానా?
యా అలాగే యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు కదా. ఓ చూడ్డానికా? అదేం లేదు, బీ పాజిటివ్, హ్యావ్ ఫన్, ఎవ్రీథింగ్ ఇట్స్ గిఫ్టెడ్, ఎవ్రీ డే ఇస్ గిఫ్టెడ్ ఫర్ అస్. అది మనకు దొరకడే చాలా ఎక్కువ, మనకు దొరికింది కాబట్టి దానికోసం కళ్ళు ఎగరేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే విల్ బి హెల్దీ. ప్రదీప్, మనం ఎప్పుడైనా ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి అది తెస్తాం మనం ఇది కాదు, తెస్తాం నేను. అది తెస్తాం ఇది తెస్తాం అని చెప్పి వాళ్ళ తీరా వచ్చినప్పుడు అయ్యో మర్చిపోయానే అని. ప్యాకింగ్ చేశాను, అది మరి ఎందులోనే ఉండాలి. అదే అసలు ఎలా జర్కిన్ లోపల ఫోల్డ్ చేసి పెట్టాను, మధ్యలో లేపేసినట్టున్నారు. యా, మీరు వెళ్తూ ఉంటారా బయటికి? ఎస్, జస్ట్ రిటర్న్ ఫ్రమ్ యూకే. ఓ లైక్ ఇంగ్లీష్ కాసేపు తర్వాత మాట్లాడతారమ్మా. నమస్తే అన్న. అన్న నమస్తే. మంచిగున్నారా అన్న? నడిపిస్తాం, తోసేస్తాం. ప్రశాంత్ నా పేరు. ప్రశాంత్. ఏదైనా మంచి మీటింగ్ అవుతున్నప్పుడు గట్టిగా అందరూ సైలెంట్ వింటున్నారు మీటింగ్ ని, డర్రా అని వేస్తాం కదా అన్న, అక్కడ నుంచి సైలెంట్ కాదు అన్న, వేస్తా అనాలి. అందుకే ఆయన దాని నుంచి పక్కన మెలికలు తిరుగుతుండు పాప, ఆయన చూడు అదో తట్టుకోలేకపోతుండు ఆయన అయితే. పక్కన ముఖం ఎర్రగా ఆయన చూడు, ముఖం మళ్ళీ న్యాచురల్ గ్యాస్ కదా అడ్డే ఉంటది. సరేనా శృతిలో కలిపి వెళ్ళినా బంగారం, కూర్చో. నేను హోటల్లో ఫుల్ గా తినేసి పెప్సీ తాగేసి పర్స్ లేకపోవడంలో ఎస్కేప్ కావాలో ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు అలాంటి సమయంలో దాక్కోవాలనిపిస్తూ ఉంటుంది నీకు, కానీ బయటికి పంపించలేరు కదా. అంతే. అంటే నాకు ఎలాంటప్పుడు అంటే అదే రెస్టారెంట్ లో కూర్చొని తింటున్నప్పుడు ఆ బాబు చట్నీ ఆడుదో లే అనగానే పక్కన మా డాడీ ఉన్నాడు అనుకో. ఓకే, సో ఇప్పుడు ఒక స్పెషల్ వ్యక్తుల గురించి మీకు చెప్తాను. సరిగ్గా అంటే మనకి విషయం సరిగ్గా అర్థం అవ్వాలంటే మనం కరెక్ట్ గా అన్ని కొలుచుకోవాలి లైఫ్ లో, అవును కదా? అంతేందుకు మంచి డ్రెస్ వేసుకోవాలన్నా కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ లో కరెక్ట్ స్టిచ్చింగ్ ఉంటే గానీ అవ్వదు. ఇప్పుడు జనరేషన్ లో ఒక ప్రాపర్ ఫ్యాషన్ డిజైనర్ ఉంటే ఆ స్టైలే వేరుంటుంది కదా. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మనకి అద్భుతమైన టిప్స్ ఇవ్వడం కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ని ఇక్కడికి పిలవబోతున్నాను. సో మీరు రెడీయా? లెట్ మీ ఇన్వైట్ ద ఫ్యాషన్ డిజైనర్ హీరోయిన్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా దిస్ ద బెస్ట్ వే టు ఫ్లాంట్ డ్రెస్. ఆ డ్రెస్ అంత చక్కగా రౌండ్ రౌండ్ తిరుగుతానే కానీ తెలియదు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా లుంగి వేసిన ఎస్ సూపర్బ్ అండ్ వండర్ఫుల్ కాంబినేషన్. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టైటిల్ అది, అండ్ దానికి తోడు కింద క్యాప్షన్ లో కూడా ఉంది సన్ ఆఫ్ లేడీస్ టైలర్. అండ్ వండర్ఫుల్ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. కానీ ఇంకో వర్జన్, యంగర్ వర్జన్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే కదా. సో కంటిన్యూషన్. వండర్ఫుల్ కాన్సెప్ట్. ఏమైనా కంటిన్యూ అవుతుందా? జమచచ్చ లేదండి మీరు. భాష ఉంది కానీ జవాస్ ఉంది కానీ జమచచ్చ లేదు. జమచచ్చ లేదండి. అటువంటిది ఇంకోటి. సో మానస గారు ఈ డ్రెస్ ఈ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారా? చూస్తే తెలియట్లేదా? అది చూస్తే తెలిసిపోతుంది, అసలు నాకు అర్థమైంది. సో దిస్ జనరేషన్స్ ఫ్యాషన్ డిజైనర్ గెట్స్ ఇన్స్పైర్డ్ బై దోస్ అండ్ చేస్తారు ఇలాంటి డ్రెస్సెస్. వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో ఈ సినిమా గురించి, మీ గురించి అండ్ వీళ్ళతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. సో బిఫోర్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వెనక కర్ర పట్టుకుని పరిగెడుతున్నది నేనే. అది నేనే. అది మీరేనా? నేనే. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే ముందు అలా ఉంటే గ్యారంటీ వెనక అలాగే పరిగెట్టాల్సి వస్తుందండి కదా. సో ఫ్యాషన్ డిజైనర్ గారు, సాధారణంగా అంటే ఈ టైటిల్ ఈ మూవీ కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మీకు అవగాహన ఉందా? మై డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. అయ్యో. I just asked him a question when I entered. I really like your shoes. Where did you buy it? And he's like, I didn't shop at all. అసలు నేను కొనను, నాకు వాళ్ళు వీళ్ళు ఇస్తేనే. ఈ మధ్య నేను అంటే యాక్టర్ కాబట్టి కొంచెం మ్యాగజైన్స్ చూసి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై డ్రెస్సింగ్ సెన్స్, బట్ అదర్వైజ్ నాట్ వెరీ గుడ్ అండి డ్రెస్సింగ్ సెన్స్. అంటే బేసిక్ గా ఇప్పుడు పోలీస్ పాత్ర పోషిస్తున్నారు అనుకోండి, కొన్ని పోలీస్ సినిమాలు చూడడం, పోలీసులను అబ్జర్వ్ చేయడం, సో అలాంటి హోంవర్క్ చేస్తారు కదా. మీరు కూడా లేడీస్ టైలరింగ్ షాప్ బయట కూర్చున్నారా, చూసారా ఏమైనా? అరే జోక్ సీరియస్ గా హోంవర్క్. మా కాస్ట్యూమర్ ఉన్నాడండి. యా.
సో వాళ్ళు కృష్ణానగర్లో షాప్. ఓకే. సో ఆ షాప్ కి ఒకసారి వెళ్ళాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కుట్టు మిషన్ ఉంటుంది కదండి, రాజేంద్ర ప్రసాద్ గారు పాడారు కదా, అటువంటిది ఒక కుట్టు మిషన్ నేను అదే కాల్తో అనేది ఇప్పుడు న్యూ జనరేషన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు 2017 స్పెషల్ గా ఆర్ట్ డైరెక్టర్ గారు జపాన్ నుంచి తెప్పించారు. మీరు చేసిన ప్రాక్టీస్ అంతా పోయిందా? యూనో ఆ పాత కుట్టు మిషన్ ఏదైతే ఉందో నిజంగా పాపం డేస్ అండ్ డేస్ వర్క్ చేసేవాళ్ళు టైలర్స్. అది కష్టం. ఆ స్టైల్ చాలా బాగుంటుంది. మెడలో టేపు, చెవులో ఒక పెన్సిల్, అండ్ టేబుల్ మీద ఒక బ్లూ కలర్ సబ్బు బిల్ల లాగా ఉంటుంది, గీతలు గీసేదారు. ఇక్కడ పెన్సిల్ వైట్ మార్కర్ లాగా. అండ్ వాళ్ళు కత్తెర కూడా చాలా ఎక్స్పర్ట్ గా చేస్తారండి. వాళ్ళు ఇట్టి అన్నారు సార్. వండర్ఫుల్ ఫర్ ఆల్ దోస్ టైలర్స్. మీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఇలాగే అస్తమానం కొట్టే పాత్ర? అంతే ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఐ వోంట్ టెల్ ఐఎమ్ వెరీ స్వీట్, వెరీ నైస్ అండ్ ఆల్. ఏంటి మరి సంగతి ఇలా ఉంటుంది. సో ఈయనేమో మిగతా వాళ్ళతో అలా పరిగెడుతుంటే మీరు వెనకాల పట్టుకుని ఇదే నంబర్. అది ఒకసారి చేద్దాం. అది అలా చేస్తారు కదా. రెడీ ప్లీజ్, మీ ఇష్టం. ఈ మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం మీరు వాడచ్చు. బేసిక్ గా తిను ఏదో ఒకటి చేసి దొరికిపోతూ ఉంటాడు నాకు. ఐల్ గో. ఫస్ట్ దొరికేది నాకు ఇంకో క్యారెక్టర్ ఉంది, రాఘవేంద్ర అని. ఫస్ట్ వాడు దొరుకుతాడు నాకు. వాడు నాలుగు కొడితే వీడి సంగతి చెప్తారు అనమాట. అప్పుడు ఏంటి నాన్న ఏంటి మరి సంగతి అంటే అంటాడు. ఇప్పుడు చెప్పు కమ్స్ టు ది థింగ్. సో హౌ డు ఇట్ ఇన్ ది మూవీ ఇస్ అంటే ఎందుకు వేరే అమ్మాయితో మాట్లాడతాడా? ఎగ్జాక్ట్లీ. ఫోన్స్ వచ్చినా అండ్ దట్ వెరీ టాంటింగ్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు అది ఆ వేరే అమ్మాయి నేనే. నేను స్నాప్చాట్ చూసాను. స్నాప్లు ఎందుకు పెరిగి? హలో హలో, మీరు నిన్న కుట్టిన ఫ్రాక్ చాలా లూజ్ కుట్టారు. వంశీ గారి డైరెక్షన్ అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్ ఆయన హ్యూమర్ వేరు, ఆయన స్టైల్ వేరు. అసలు నిజంగానే ఆయన తీసిన సినిమాలన్నీ. సో అలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా చాలా అదృష్టం. అది నేను అలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డం. సో మీకు ఫస్ట్ టైం మీకు అది చెప్పినప్పుడు ఇట్ వాస్ షాక్, ఎక్సైట్మెంట్ ఆర్ హ్యాపీ? మూడిట్లో ఏ ఎక్స్ప్రెషన్ వచ్చింది? నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ కూల్ అనమాట. ఓకే. పాపికొండలో మేము సాంగ్ షూట్ చేస్తా ఉంటే బోట్లో వెళ్తున్నామండి. కింద 300 feet వాటర్. ఆ రోజు పౌర్ణమి రోజు అనుకుంటాను. సో ఆ రోజు వెన్నెల్లో నాకు కథ మొత్తం చెప్పారు. అప్పుడు చెప్పారు ఎటు దూకలేని పరిస్థితి, ఎటు పారిపోడు ఈ అబ్బాయి అని చెప్పి కరెక్ట్ టైంలో చెప్పారు. ఆయన సినిమాల్లో ఎక్కడ చూసినా హీరోయిన్ గానీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆల్సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చాలా సమ్ టైమ్స్ బోల్డ్, సమ్ టైమ్స్ స్ట్రాంగ్, సమ్ టైమ్స్ సర్కాస్టిక్, సమ్ టైమ్స్ ఫన్నీ, ఇట్లా ఉంటుంది. సో హౌ వాజ్ ఇట్? బేసికలీ ఇందాక మీరు అడిగారు చూసారా, ఎగ్జైట్మెంట్ వచ్చిందా, షాక్ అయ్యారా, కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం, అవన్నీ బేసిక్ నాకయ్యాయి. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఐ స్టిల్ రిమెంబర్, పాపికొండల్ సాంగ్ మేము షూట్ చేసినప్పుడు ఫస్ట్ డే హీ సెడ్ 5:30 అక్కడ పడవ దగ్గర ఉండాలి, 6 o'clock ఫస్ట్ షాట్. మెల్లగా నేను 6 వెళ్ళాను, బయట నుంచొని ఉన్నారు అందరూ. హీస్ లైక్ కమ్ హియర్, స్టాండ్ ఇన్ ద సన్ ఫర్ 1 hour. సార్ లైక్ తిట్టారు కదా నన్ను ఆ రోజు, ఐ రిమెంబర్ ఫర్ ఎవర్. 2 days అయితే నాకు ఎలా పడ్డాయంటే తిట్లు. నాకు ఫోన్ అన్నది ఒక్కటి కాంటాక్ట్ లేదు బేసిక్ గా, పాపికొండలో ఫోన్స్ పనిచేయవు. కాంటాక్ట్ గనక ఉంటే శ్రీధర్ గారికి ఫోన్ చేసి సార్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ అని చెప్తాను కదా. ఫోన్ కాంటాక్ట్ లేక ఐ హాడ్ టు షూట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. I can tell you very proudly, I'm the only girl who got maximum titlu in the entire movie. మొత్తం అందరు ఎవరు తిట్టు నేను సార్ నేను బాగా నేను తిట్లు ఆయన ఎంత ప్రేమ ఉంటే అంత తిడతారండి. అవును డెఫినెట్. సడన్ గా ఎవరు తిట్టలేదు అనుకోండి, మనం అడుగుతాం సార్ ఏదో 2-3 తిట్టచ్చు కదా సార్, ఆయన తిడితేనే బాగుంటుంది. అలా తిడితే 2-3 రోజుల తర్వాత ఏమిటంటే ప్రొడక్షన్ బాయ్ కంటే ముందు ఫస్ట్ వెళ్ళి మనం ఉంటాం సెట్ లో, సార్ వచ్చారా అని వాళ్ళు తిట్టకుండా ఉంటే చాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, థ్యాంక్ యూ. ఇందులో ఎంతమందికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది? అరే డిక్కుడు నీకు కూడా ఉందిరా, ఏం చదువుతున్నావు? MBBS. ఓ MBBS అంటే అదే కదా, బిల్డింగ్లు అవి కడతారు, బ్రిడ్జ్లు, అదేగా అంతేగా. వెరీ గుడ్, అయితే తెలిసిపోతుంది MBBS చదువుతున్నావు అని.
సో మ్యాథమెటిక్స్ బాగా చేయాలి నాన్న ఎంబీబీఎస్ లో. ఎంబీబీఎస్ ఫుల్ ఫామే మ్యాథ్స్ తో స్టార్ట్ అవుతుంది కదా, సో ప్రాబ్లం లేదు. ఏ ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ 7th ఇయర్ ఎంబీబీఎస్? 8th year. ప్రాబ్లమే లేదు. సో నీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు కొన్ని చూసావు కదా, అందులో ఒక సినిమా రీమేక్ చేశారనుకో, ఏ సినిమా నిన్ను పెట్టి తీయాలి వాళ్ళు? బాహుబలి. బాహుబలిలో తమన్నానా అనుష్కానా? అనుష్క. నాకు తెలిసి నువ్వు రమ్యకృష్ణ గారి పాత్ర చేస్తే బెటర్. జై మహేశ్వరి. థ్యాంక్ యూ డార్లింగ్, కూర్చోమ్మా. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరే జెంట్స్ కి డిజైన్ చేయాల్సి వస్తే అసలు అలవాటు ఉందా? తెలుసా అసలు కొలతలు ఎలా తీసుకుంటారు? అంటే ఇందులో కొలతలు టేప్ తో కొలవడు. హీ హాజ్ ఇంకొక మ్యాజిక్ ఫీచర్ ఉంది. ఓకే, అదే ఒక హీ హాజ్ అదొక టాలెంట్. ఒక టాలెంట్ ఉంది లోపల. సరే, అయితే మీ గురించి మంచి వ్యక్తి అంటే లేడీస్ ఉంటేనే వస్తుంది. అవునా? అయితే చూడండి, ఇప్పుడు చూడండి, మామూలు అద్భుతాలు ఉండవు. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మేము విత్ ప్రిపరేషన్ వస్తాం సార్. పొరపాటు మీరు అవగాహన ఆ టాలెంట్ తో కాకుండా టాలెంట్ వరకు షర్ట్ వరకు ఓకే ఓకే. లైక్ దిస్. ఇది బాగా ఎండలో ఎండిపోయిన లెగ్ పీస్ లో ఉంటుందమ్మా. నీవు వేస్ట్ చెప్పేచ్చా సీక్రెట్ అది? 42. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ. అండ్ బేసిక్ గా మణి శర్మ గారి మ్యూజిక్, ఐ థింక్ యు బీన్ వెరీ లక్కీ. వంశీ గారి డైరెక్షన్, మణి శర్మ గారి మ్యూజిక్ అబ్సల్యూట్లీ ఇప్పటికీ వినిపిస్తే దట్ గూస్ బంప్ ఎఫెక్ట్ అంటే మణి శర్మ గారి ఆడియో. సో హౌ ఇస్ ఇట్ మణి శర్మ గారితో? రియల్ గా అండి, ఎప్పుడు నా కొత్త మ్యూజిక్ సిస్టమ్ కొన్నప్పుడు ఆయన సీడీ పెట్టుకుని టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన ఆ సౌండ్ క్వాలిటీ అంత బాగుంటుంది, మిక్సింగ్ అంత బాగా చేస్తారు ఆయన. యా. సో ఈ ఫిల్మ్ కూడా నేను మొన్న చూసాను, అంటే ఒక 2 reels చూశాను. రీ రికార్డింగ్ చాలా బాగా చేశారు. మా వాళ్ళకి కాస్తంత ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే, సో మేడం గారు ఎలాగో మంచి పాట పాడతారు, గురువు గారు మంచి 2 స్టెప్లు వేస్తే విల్ హ్యావ్ ఫన్. అదేదో రివర్స్ చేయండి, ఇతను మంచి డాన్సర్ అంట. అయితే మీరు పాట పాడతారా? అరే యూ సింగ్ కదా, మేమిద్దరం చేస్తాం. నో నో, దిస్ ఫ్లోర్ ఇస్ రెంటెడ్ ఓన్లీ ఫర్ 2 years. So I am not supposed to sing in the floor. పోస్టర్ లో ఉన్నట్టు కాస్త మాకు కూడా శాంపిల్ స్టేజ్ చూపిస్తారా హీరో? పోస్టర్ లో ఉన్నట్టు ఈ అదృష్టం కరెక్ట్ గా ఆ పోస్టరే వచ్చింది. అదే మరీ సన్నగా అయిపోదు. How much? 20? ఎంతో వ్యక్త చలినాలో ప్రియ జగన శుభలగన కళ్ళ కిందులవుతు తొలి జగడాన. నాన్నగారు ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు అండ్ డెఫినెట్లీ దే ఆర్ ఎవర్ గ్రీన్స్ అండ్ మా అందరికి ఇష్టమైన సినిమాలు అవి. ఇంకెవరైనా కొత్త హీరోలను ఆయన ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఏమైనా రికమెండ్ చేస్తే నేను పౌడర్ రాసుకుని రెడీగా ఉంటాను. ఓకే, కథ హాయ్, హాయ్. మీకేమైనా చైల్డ్హుడ్ క్రషెస్ ఉన్నాయా? పేపర్ పెన్ తెచ్చుకో, చాలా ఉంటుంది లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. చెప్పాలి. 3rd class లో అమ్మాయి పేరు నిధి.
నిధి. ఇప్పుడు అంటే పరిచయం టచ్ లో ఉన్నారా లేదా? నిధి గారు, మీరు దయచేసి ఈ కార్యక్రమం చూడాలి. మీరు ఎక్కడున్నా సరే, అప్పట్లో గురువు గారు అమ్మాయి తెలుగు రాదు, హిందీ అమ్మాయి. हिंदी अब देखो, हम हिंदी को इधर उधर कर देते हैं. निधि घर 3rd क्लास आपा హాయ్ ఇదా హిందీలో చెప్పా. మీకు చైల్డ్హుడ్ క్రషెస్ ఉన్నారా? నాకు ఎవరు లేరు, వాళ్ళకి నేను అయి ఉండొచ్చు మరి. సో మిగతా క్యారెక్టర్స్ మూవీలో రన్ అవుతున్న క్యారెక్టర్స్ లో సో బట్టల సత్యం కొడుకున్నాడు, పిలుద్దాం. ఇక్కడికి వచ్చారా? వచ్చారు. డెఫినెట్లీ, ప్లీజ్ పిలవండి. సో గురుగారు, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా అండ్ రాఘవేంద్ర. సో లేడీస్ టైలర్ లో మీ నాన్నగారి పాత్ర అద్భుతం. అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ పరిస్థితి, మీ పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు నిరికించినట్టు ఇక్కడ కూడా మిమ్మల్ని నిరికిస్తున్నారా? చాలా ఘోరంగా అండి. ఆవిడైతే ప్రతిసారి కొట్టడమేనండి. మ్యాన్ హ్యాండ్లింగ్, టూ మచ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అండి. అసలు అది రఫ్ హ్యాండ్లింగ్, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా కాదు. ఉమెన్ అయినా అలాగే హ్యాండిల్ చేసింది, గేదెలాగా హ్యాండిల్ చేసేది. ఆవిడ బేసికల్ ఏంటంటే గేదెలు రాని, గేదెలు తోలుతూ ఉంటది, అదే కడతా మమ్మల్ని కొడతా ఉంటది. అంటే ఆవిడకి బొత్తిగా తేడా తెలియట్లేదు సార్. టెంపో ఒకటే ఆవిడకి చేసే పనుల వల్ల డిఫరెన్స్ తెలియట్లేదు కదా. సో తన క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక సీన్ లో దున్నపోతకి రావాలి, ఇంట్రొడక్షన్. సో హౌ వాజ్ ఇట్? అంటే ఎట్లా, అంటే దున్నపోత ఎలా ఉంది, ఏంటి దున్నపోత పరిస్థితి? చాలా కష్టం కదా, ఏం చేశారు? ఫస్ట్ డే నాకు ఒక దున్నపోతుని తీసుకొచ్చి చేతిలో ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ ఫెరోషియస్. బేసిక్లీ ఊర్లో కదా చాలా ఫెరోషియస్ ఉంటాయి, అంటే నాట్ వెరీ స్వీట్, క్యూట్ అండ్ ఆల్ దాట్. చేతిలో తీసుకొచ్చి వంశీ గారు అక్కడ ఎదురుగా ఉన్నారు, పక్కన అది ఉంది చూస్తుంది, నా చేతిలో ఇచ్చారు. రాగానే అది ఇంటదేంటి మాట అంటే పక్కనే తినేస్తుంది. పక్కనే ఉంటారు, అది నైతే అనుకుంటే నోబడి చూస్తే చుట్టూ కిలోమీటర్ వరకు ఎవరు లేరు, ఎదురుగా వంశీసారు. I'm seeing him and that's next to me, looking at me fiercely. I'm like, అది కనీసం అది ఇట్లా నడవడానికి ముందుకు రావట్లేదు అంటుంది. ఒకటే స్టైల్ అయిపోయింది. సార్ ముందు అమ్మాయి రాదేంటి, ఆ గేదె అని నన్ను తిడతారు, అక్కడేమో అది కాదు, అక్కడ సార్ తిడతాడు. I'm like, సో డెఫినెట్ గా ఈ మూవీలో ఎంతో కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇందాక మీ ఇద్దరు కాంబినేషన్ లో సీన్ ఎలా ఉందో, మీ ఇద్దరు కాంబినేషన్ లో కూడా చాలా అద్భుతాలు. ఈవిడ ఆయనకి లేపేది కాదు, నేను ఈవిడికి లేపేవాడిని. ఈవిడ రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఈయన వెనకాల పడుతుండేది. ఓకే, ఈయన రిజెక్ట్ చేసిన ప్రతిసారి నేను పక్క నుంచి వెళ్ళి అది ఏమన్నా చూడవే, ఏదైనా ఉంటే చూడవే మరి. అంటే ఇట్స్ లైక్ A is equal to B, B is equal to C, then why not A is equal to C? సో మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సీన్ ఏదైనా మా కోసం సరదాగా చిన్న బిట్. Side please. Local boys here. సో మీరు ఒక అద్భుతమైన సీన్ చేయబోతున్నారు. టేక్ యువర్ ఓన్ టైం, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎంత టైం తీసుకున్నా పర్లేదు. వంశీ గారు కూడా మాకు టైం మీరు రిహార్సల్ చేసుకున్నా పర్లేదు, నాకేం అంత. ఇంకేంటండి విశేషాలు? ఒరే చెప్పజండు, ఆ జక్కజల్ల ముందు జరజాని జక్క జరిపిస్తుందిరా. వీడికి ఏదో అయిపోయింది. ఆ జక్కజల్లు, ఆ జవజల్లు, ఆ జమే జడ, జతో జడ, జమజచ్చ 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 జమజచ్చ. సో యాక్చువల్లీ వండర్ఫుల్ సీన్. మీరు చెప్పిన దాంట్లో జా భాష నాకు బాగా అర్థమైంది. అండ్ లాస్ట్ టైం లో కూడా జా భాష అనేది లేడీస్ టైలర్ దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి స్టైల్, మేనరిజం. సో ఇందులో కూడా జా భాష ఉందా? 2 scenes. ఏమైనా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. సో ఓ పని చేద్దాం, ఏదైనా ఒక డైలాగ్ తీసుకుని జా భాషలో చెప్దాం, ట్రై చేద్దాం. ముగ్గురు ట్రై చేద్దాం. సింపుల్ డైలాగ్. ఏ డైలాగ్ ఇద్దాం? ముందు గురువు గారితో మొదలెడతాను, కొబ్బరికాయ గారితో మొదలెడతాను. ఓకే, కొబ్బరికాయ గారు,
కొబ్బరికాయ. జకో జబా జబా జరి జకా జాయ మొత్తం కలిపి జకో బరి జకా జకా జాయ జగో జరి జకో జబా జరి అంతే. జకా జయ. అబ్బా సూపర్ వండర్ఫుల్. మీకు చాలా ఈజీది ఇస్తాను సార్, చాలా ఈజీది ఇస్తాను. ఫ్యాషన్. జడి, జై జై జజై, అది జై. అది జనర్. జనర్. సూపర్. మేడం గారికి చాలా ఈజీది ఇద్దాం. ఆంబోతు. దున్నపోతు ఈజీ మీకు. దున్నపోతు వర్డ్. జదు, జదు, జన, జన, జపో, జపో, జతే. అమ్మా సూపర్. అండ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో పాపం మీరు ఆ దున్నపోతుని హ్యాండిల్ చేస్తూ కష్టపడి సీన్లు చేశారు. Yeah. అండ్ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ మీరు యాక్ట్ చేశారు. అండ్ మీరు ఆయనతో పాటు ఉంటూ కుదిరితే పాపం ఆవిడకి ట్రై చేశారు పాత్రలో అప్పుడప్పుడు. అండ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మీరు అందరూ పడ్డ కష్టం అండ్ మీతో పాటు మీ కంప్లీట్ టీమ్ కి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వండర్ఫుల్. అండ్ సచ్ ఎ క్లాసిక్ సినిమా లేడీ స్టైలర్. అండ్ అదే డైరెక్టర్ వంశీ గారు, పెద్ద వంశీ అంటారు అందరూ. సో పెద్ద వంశీ గారు అదే సినిమాని ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైలర్ గా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో తప్పకుండా మీరు అందరూ థియేటర్ కి వెళ్ళి ఈ సినిమాని చూడండి అండ్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో అప్పటి జనరేషన్ లో ఉన్న వాళ్ళు అంటే మమ్మీ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకొంచెం గుర్తు తెచ్చుకుంటారని. సో డెఫినెట్లీ అందరూ వెళ్ళి థియేటర్ కి వెళ్ళి చూడండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. త్వరలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈసారి టేప్ కాకుండా జపాన్ నుంచి వచ్చిన మెషిన్ తో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందా సే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే. సో ఇంకెనీ స్పెషల్ టాలెంట్స్ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? అన్న నా పేరు యోగి అన్న. యోగి. సో మాకు క్రూ ఉంది, మేము డాన్స్ పర్ఫామ్ చేస్తాం ఇప్పుడు. ఓ యు గాట్ ఎ గ్యాంగ్. సూపర్. డాన్స్ చేస్తారా? కమ్ ఆన్. సిలకో ఎగిరొక
చోటు నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి కదా. మరి కోసుకోపట్లాడేంట్రా? చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోర్తే నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. ఒక్కసారి ఆ రీమిక్స్ ఏరా మ్యూజిక్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పున్నమీరమ్మ, ఓ పుత్తడియమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరిమబ్బు వరదొప్పు కన్ను గెలిపేనమ్మా. నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, ఇంకా పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. సూపర్, నిజంగా గ్రేట్ టాలెంట్ ఇది. అండ్ మీరంతా ఒక టీమ్, ఒక గ్యాంగ్. పాప్స్ క్రూ. ఆ పాప్స్ కి తెలియకుండా పెట్టిన క్రూ? నో, నాట్ లైక్ దట్. జస్ట్ డాన్స్ చేస్తుంటే హార్ట్ బీట్. హార్ట్ బీట్. ఎస్. సో పాప్. ఎన్నాళ్ళైంది మీరు గ్రూప్ ఫామ్ అయ్యి? 5-6 years. సూపర్. సో ఇంత ఎనర్జీగా డాన్స్ చేశారు కాబట్టి సరదాగా నేను కూడా వేస్తా. రెడీ? నేనే కొరియోగ్రాఫరా? ఓ మై గాడ్. అంకమ్మ సూపర్, వండర్ఫుల్ అన్న. కాపీ కూడా వేస్తారా? హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ డాన్స్ చేయడం వల్ల నాకు దొరికింది 2 రూపాయలు. సో ఓకే, ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి 2 కావాలి, ఇటు సైడ్ నుంచి 2 కావాలి. నడక మరి రండి. సో ఇప్పుడు మీ నలుగురికి చాలా ఈజీ టాస్క్ ఇది చూడ్డానికి. ఆడుతుంటే వేరేలా ఉంటుంది. సో పని చేద్దాం. అచ్చడి మేడం గారు మీరు ఫస్ట్ ఆడతారు, అండ్ ఈ అబ్బాయి ఫస్ట్ ఆడతాడు. రైటా? రెడీ? స్కేల్ కి ఎడ్జ్ లో హుక్ ఉంది. ఆ హుక్తో ఈ రింగ్ ని పీకాలి. ఈ రింగ్ ని పీకి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ రింగ్ లో వేయాలి. ఓకే? 3, 2, 1 గో. తల ఇటు పెట్టు. ఇప్పుడు వెళ్ళి పిచ్చివాడ. నడుచుకుంటే మెల్లగా కూర్చుని అందులో వదులు. మార ఒక్కటేస్తే చాలు, మీరు వచ్చి ఆడచ్చు. అయ్యా
నడుచుకుంటే వెళ్ళు. భోజనాలు ఏదని అమ్మా ఎప్పటికి వెళ్తావు? అరే పడతావు ఆవిడ ఆడుతుంది కదా, నీకెందుకు అది? నడుచుకుంటే వెళ్ళు. హలో, తోస్తే కాదు బంగారం. 10 వెరీ గుడ్, సూపర్, అద్భుతాలు సృష్టించారు. వీళ్ళు ఆలోచించి రింగ్కి ఏమైనా దెబ్బ తగులుతున్నామో అనుకుని మెల్లగా నిదానంగా ఆడారు. అంకులైతే చేతికి అందించినా కూడా ఎగిరేరు. వెల్ ప్లేడ్, సూపర్. అండ్ అట్ సైడ్ టీం బీభత్సంగా కలెక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. సో నలుగురు ఆడారు, కష్టపడి ఆడారు. పిజ్జా, బర్గర్ ఏం తింటారు? పిజ్జా ఇంటికి వెళ్ళగానే ఆర్డర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. అండ్ ఎస్, సూపర్ ఎనర్జీ మీ అందరిది. అండ్ పాటలు పాడారు, కబుర్లు చెప్పారు, డాన్స్ చేశారు, అద్భుతాలు సృష్టించారు. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారంటే, ఆయన గెలిచిన వాళ్ళకి సాస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఫ్రమ్ RFC రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నలుగురికి 1 డే ఫ్రీ ట్రిప్. అండ్ అలాగే మా తరఫు నుంచి బుల్లి మొక్క ఇస్తాను. సో ఇంటి దగ్గరలో ఎక్కడొక్కడ నాటి దానికి వాటర్ పోసి దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా ఎవరంటే కంగ్రాచులేషన్స్. ఇదిగో నేను చెప్పినట్టు సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిలిం సిటీకి ఓకే 1 డే ఫ్రీ ట్రిప్, బాగా ఎంజాయ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ సూన్. నేను ABCDలు చెప్తాను. నేను ఏ అన్నాను అనుకో, ఆ ఏ ఎలా ఉంటుందో నువ్వు గోడ ఉందనుకుని గోడ మీద గీసి చూపిస్తావు. ఏ బి సి డి, ఇది హైలైట్. ఐ